ఇప్పుడే చక్కగా నెమలి పురి విప్పింది. అయ్యా అయ్యా, ఇటు తిరగచ్చు కదా, అటు తిరిగి ఉన్నావు. ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం ఇటు తిరగచ్చు కదా. ఓ అయ్యో అయ్యో అయ్యో, పురివి ఇప్పింది, ఇప్పుడే తీసేసింది. మిస్ అయ్యాం బ్యూటిఫుల్ సీన్ని మిస్ అయ్యాం. ఈ అందమైన రెస్టారెంట్లో నుండి మన రూమ్ దగ్గరికి వెళ్దాం. అబ్బా బాబా, అసలు భలే అనిపిస్తుంది. చూడండి ఈ దారి చెక్కలతో పూర్తిగా, ఈ అడవిలోను ఈ పొలంలో దొరికే వాటితో చెక్కలతో చాలా బాగా నచ్చేసింది నాకు. మరియు ఇరువైపులా చూస్తే ఏదో ఒక అడవిలో జంగల్లో ప్రయాణిస్తున్నట్లే ఉంది. జంగల్లో ఉంటాయి కదా రిసార్ట్స్, క్యాంపింగ్ సైట్స్, అలా ఉంది. ఇటువైపు మనం కిందకి ప్రయాణిస్తే ఇక్కడ ఒక పాండ్ ఉంటుంది. పాండ్తో పాటు మనం స్విమ్మింగ్ పూల్ కూడా చూడొచ్చు ఇట్లా కిందకి ట్రావెల్ చేస్తే. చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు. మనం ఉన్నాను అంటే దాల్చిన చెక్క, కరెక్ట్ కదా, మసాలాలు మనం ఉపయోగిస్తాం కదా, ఆ పేరు పెట్టారు ఈ రూమ్కి. చూడండి, వుడ్, అడవిలో దొరికే చెక్కతో ఎంత చక్కగా అద్భుతంగా నిర్మించారో. స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే మనకి ల్యాంప్ కూడా ఉంది చూడండి, రెండు వైపుల ల్యాంప్ ఉండి 3వ రూమ్ ఉంది. లోపలికి వెళ్దాం. అట్లాగే పాస్వర్డ్ కూడా ఉంది ఎంట్రన్స్లో. ఇది కూడా చూసి ఆశ్చర్యపోయాను. లైట్లు కూడా వీళ్ళుకి చూడండి, లైట్ లోపల, ల్యాంప్ బయట, అవుట్ సైడ్ ఎట్లా ఇచ్చారో. ఇది ఒక ఫ్రూట్ అంట. ఆ ఫ్రూట్ని కట్ చేసి ఎండబెట్టిన తర్వాత మనకు ఒక షెల్ లాగా తయారవుతుంది. దాని మీద ఇలా అందమైన పెయింటింగ్స్ కూడా వీళ్ళు వేస్తారు, చెక్కుతారు, కార్వ్ చేసి తర్వాత కలర్ వేస్తారు. ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటి ఉంటుంది. సూపర్ ఉంది కదా. లోపలికి రాగానే ఇలా మనకి లైట్స్ ఉంటాయి, ఓవెన్ ఉంటుంది, అలాగే కింద చూడొచ్చు రెఫ్రిజిరేటర్, హాట్ వాటర్ తాగడానికి బాటిల్స్, గ్లాసెస్ ఎలా ఇచ్చారు, ఒక టేబుల్ లాగా సెట్ చేశారు వర్క్ చేసుకోవడానికి. మరియు వైఫై కూడా ఉంది, ఫోన్ ఉంది. వెల్కమ్ పలుకుతున్నాడు రాజా మనకి. సూపర్ ఉంది అసలు. చూడండి, ప్యారడైజ్ అసలు. ఏసీ ఉంది, 2 బెడ్స్ ఇచ్చారు చూడండి, పెద్ద బెడ్ ఒకటి, చిన్న బెడ్ ఒకటి. ఎవరైనా ఫ్యామిలీతో పాటు పిల్లలు వచ్చినా కూడా ఉండటానికి. ఇక్కడేమో బట్టలంతా తగిలించుకోవడానికి చూడొచ్చు. ఒక కబోర్డ్ లాగా ఉంది చూడండి, ఈ కబోర్డ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇదేమో సర్ప్రైజ్ చేశాడు, నువ్వు ఒక్కసారి ఈ డోర్ తీసి బయటికి వెళ్ళు, ఏముందో చూడని చెప్పి. అదిరిపోయింది అసలు. మీకు కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. బయటికి వెళ్దామా, ఏంటో చూద్దామా. ఇదిగోండి, ఓపెన్ ఏరియాలో షవర్. చిన్నప్పుడు మనం ఇలాగే స్నానం చేసేవాళ్ళం, గుర్తుందా మీకు? కానీ షవర్ ఉండేది కాదు, బకెట్ నీళ్లు పెంచుకొని గుమ్మరించుకునే వాళ్ళం, ఆకాశం చూస్తూ చక్కగా అవుట్డోర్లో. భలే వైబ్ ఇచ్చారు. మరియు వెనకే చూడొచ్చు అందమైన పాండ్ ఉంది. ఆ పాండ్ అంతా తామర పువ్వులు ఉన్నాయి. సూపర్ ఉంది అసలు. ఎటు చూసినా కూడా గ్రీనరీగా చెట్లు. మరియు ఈ డోర్ కూడా ఓపెన్ చేసి కిందకి వెళ్ళొచ్చు అనుకుంటా. ఆహా, స్టెప్స్ దారి ఉంది. ఇదిగోండి స్టెప్స్ దారి, ఇట్లాగా కిందకి వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ కూడా చేయొచ్చు కావాలనుకుంటే. బనానా ట్రీస్, అలాగే మొక్కలు కూడా చూడండి. స్వర్గం. మరొక మాట చెప్పారు ఇందాక, మన లక్ బాగుంటేనంట వెరీ రేర్ జాగ్వర్స్ని కూడా చూడొచ్చు అంట అప్పుడప్పుడు. అది కానీ ఇప్పుడు నైట్ టైం ఎక్స్ప్లోర్ చేస్తుంటాయి కదా, మనం అంత టైంలో రూమ్లో ఉంటాము, బట్ ఇక్కడికి రావు మ్యాక్సిమం, ఎప్పుడో రేర్. అలా అడిగిదా, అదిలేండి అడిగాం, ఎందుకు అడిగాం, కరెక్టా దానికి எனக்கு ఓకే. హాట్ వాటర్ இல்லையா, హాట్ వాటర్ లేనే எனக்கு ரொம்ப కష్టం, నాకు హాట్ వాటర్ కావాలి. నైట్ జాగ్ కమింగ్ వాట్ యు డు, ఉన్న సాపాటు పొడి అది మన ఆయన వేసేస్తాను, అది వాటర్ స్కేర్. అందరూ అడిగి కనుక్కుందాం. ఇక్కడ చూడండి 2 రకాల బాటిల్స్ ఉన్నాయి, ఇవి చాలా ఫేమస్. అన్న చెప్పండి ఒకసారి. ఇది నేరేడి వైన్ అండి. నేరేడి వైన్ ఎలా అంటే హెల్త్గా కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో నేరేడు పండ్లు బాగా దొరుకుతాయి ఇక్కడ. నేరేడు పండ్లు పండిస్తాం మేము. ఆ నేరేడు పండ్లు, పండించిన నేరేడు పండ్లు ఇక్కడ వైన్ చేస్తాము. ఇది ఇప్పుడు లోకల్గానే సప్లై అవుతుంది. దేవుడు కరుణిస్తే ఈ వైన్ని అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పేసి, ఇండియాకి కూడా ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పేసి ఒక ఆలోచన. చూద్దాం ఎలా నడుస్తుందని చెప్పేసి. ద బెస్ట్ వైన్ ఇది. మీకు షుగర్ కూడా ఎలా అంటే షుగర్ కూడా కంట్రోల్ చేస్తుంది. ద బెస్ట్ వైన్ అవైలబుల్ ఇన్ ద వైన్. సూపర్ సూపర్. మరి ఇదేంటనా, ఇది రైస్ వైన్ అంటారు, లోకల్స్ ఇది చేస్తారు. రైస్తో చేసిన వైన్ ఇది. ఆల్కహాల్ అనేది మామూలుగా ఆరోగ్యానికి మంచిది కాదు, బట్ కంపారిటివ్లీ చూస్తే అన్ని ఆల్కహాల్ కన్నా నేరేడు వైన్ బెటర్. ఆల్కహాల్ 10% లిమిటెడ్గానే ఉంటుంది. నేరేడు వైన్లో ఏమేమి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు చూడొచ్చు. ఏదైనా సరే మనం లిమిట్గా తీసుకుంటే అంతా బాగానే ఉంటుంది మన హెల్త్కి. కర్రీ లీఫ్ అంటే మన కరేపాకు ఇక్కడ ఉంది. కరేపాకు చెట్టు మనకు ఒక 40-50 ఉంటాయి. దాన్ని కరేపాకు పౌడర్ చేస్తాము. పౌడర్ చేసి మన రెస్టారెంట్లో వాడతాము. ఆ టూరిస్టులు దీన్ని కొనుక్కుంటారు. లెమన్ గ్రాస్ ఉంది, అలాగే మొరింగా లీవ్స్ అంటే మన మునగాకు. లెమన్ గ్రాస్ గురించి చెప్పాలా, ఈ లెమన్ గ్రాస్ అనేది ఫీవర్ గ్రాస్ అని కూడా అంటారు ఇక్కడ లోకల్లో. ఇది ఎలా అంటే ఇట్ స్మెల్స్ వెరీ వెరీ గుడ్ అండ్ వెరీ వెరీ ఫేమస్. ఇది మేము యూఎస్కి లిటిల్ బిట్ ఎక్స్పోర్ట్ కూడా చేస్తాం. మరియు వీటితో పాటు ఇక్కడ మసాలాలు కూడా చాలా ఉన్నాయి. బ్లాక్ పెప్పర్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు, అన్న వాళ్ళు ఫస్ట్ చేశారంట. బ్లాక్ పెప్పర్ ఈ కంట్రీకి, ఈ ఫామ్ మంది 30 ఏళ్ళ నుంచి ఉంది. బ్లాక్ పెప్పర్ ఫస్ట్ ఈ కంట్రీకి తీసుకొని వచ్చిందే ఈ ఫాము పరిచయం చేసింది. ఇప్పుడు చాలామంది పండిస్తూ ఉన్నారు. ఇది ఒక విషయం ఏమంటే కొంత
ఇండియాకి కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ, ఎందుకంటే పంట చాలా దిగుబడి ఎక్కువ ఉంటుంది. సో అందరూ చేస్తూ ఉన్నారు. సో దానివల్ల బ్లాక్ పెప్పర్ చాలా బాగా పండుతుంది ఇక్కడ. ఫస్ట్ తెచ్చింది మనమే బ్లాక్ పెప్పర్. సూపర్. బ్లాక్ పెప్పర్ తో పాటు ఇక్కడ మరొక స్పైస్ ఉంటుందంట, ఒక లీఫ్ అన్నది. లీఫేనా? ఆ లీఫ్ స్పైస్. దాని పేరే ఆల్ స్పైస్. అన్న చెప్పినప్పుడు ఆల్ స్పైస్ అంటే ఏంటి, అన్ని మసాలాలు కలిపి దంచి ఆ పౌడర్ ను ప్యాకెట్లు పెట్టి అమ్ముతున్నారేమో అనుకున్నా. కాదంట, దానికి ఒక ప్రత్యేకత ఉందంట. ఆల్ స్పైస్ అనేది ఇది లీఫ్ అండి. ఇది మన ఇండియన్ది కాదు. ఇది ఇక్కడ లోకల్ బెలీషియన్స్ మయాన్ వాళ్ళు వాడతారు. మాకు వచ్చేంత వరకు ఈ మరగ ఉందని కూడా తెలియదు. 3000 years 3000 years నుంచి వాళ్ళు వాడుతున్న ఒకే ఒక రైట్ మసాలా లీఫ్. సో దీని గొప్పతనం ఏమంటే ఇది మన స్పైసెస్, అన్ని స్పైసెస్ ఏవేమి ఫ్లేవర్స్ వస్తాయో ఆ ఫ్లేవర్స్ వస్తుంది ఇది. దీన్ని ఇండియాలో పండుతుందా అని కూడా మేము రీసెర్చ్ చేస్తున్నాము. ఒకవేళ ఇండియాలో పండితే ఇది మన దేశానికి కూడా బాగా ఉపయోగం ఉంటుంది. ఇక్కడ యాలకులు ఉన్నాయి కూడా అన్న దగ్గర, మరియు టర్మరిక్ కూడా బాగా వాడతారంట. నేను ఇక్కడ ఈ దేశంలో ఈ జనాభా ఈ మాయన్ కల్చర్లో పసుపు వాడతారు నమ్మలేదు. పసుపుతోనే ఎక్కువ కర్రీ చేస్తారంట కదా. పసుపు వాడతారు. పసుపు కూడా ఈ దేశానికి ఎక్కువ ఇంట్రొడ్యూస్ చేసింది మన భారతీయులే. ఇప్పుడు పసుపు బాగా వాడుతూ ఉన్నారు. పసుపు యుఎస్కి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ కూడా అవుతుంది. ఇందాక నేను చూపించిన తేనె ఉంది కదా, ఆ తేనె కూడా న్యాచురల్ హనీ అంట. చాలా మంచిది కూడా. ప్రతిరోజు పొద్దున్నే మనం తేనె తాగితే ఒక స్పూన్ మంచిదని చెప్తారు కదా. అలాగే ఇక్కడ చూడండి చక్కగా స్పైసెస్ అన్ని కూడా ఒక గిఫ్ట్ బాక్స్ లాగా ప్యాక్ చేసి ఉంచారు. కొంతమంది వచ్చిన టూరిస్ట్ అందరూ కూడా ఇవి కొనుక్కొని వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి గిఫ్ట్ చేస్తారు. మరియు మసాలాలన్నీ కూడా ఇట్లాగా ప్యాక్ చేశారు చూడండి. పైన మనం చూసుకుంటే టర్మరిక్ ఉంది, మిరియాలు ఉన్నాయి, టర్మరిక్ పౌడర్ ఉంది, కింద చూసుకుంటే కోకో సీడ్స్ ఉన్నాయి, మిరియాలు, అన్ని మసాలాలు. చాలా అసలు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ దేశంలో ఉంటే మనకు అసలు ఎలాంటి ఇబ్బంది లేదు. మంచిగా మన కర్రీస్ వండుకొని తినొచ్చు ఇక్కడ ఈ స్పైస్ ఫామ్ నుండి కొనుక్కొని. మరియు ఇక్కడ మాయన్ కల్చర్ ఉందని చెప్పుకున్నాం కదా, గత 3000 సంవత్సరాల నుండి వాళ్ళకి సంబంధించిన